ఈరోజు వనస్థలిపురంలో కేజీఎఫ్ వనస్థలిపురం అలాగే వనస్థలిపురం కమ్మ సంఘం ఆధ్వర్యంలో కమ్మవారి యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను రామకృష్ణ గారిని ముఖ్య అతిథులుగా పిలవటం జరిగింది. రాజకీయాల్లో కమ్మవారిని ఇంకా ముందు స్థానాలకి తీసుకెళ్ళటానికి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా గణనీయమైన సంఖ్య కమ్మవారిది. ముఖ్యంగా తెలంగాణలో 6%, తెలంగాణ రాష్ట్ర జనాభాలో 6% కమ్మవారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ వచ్చేటప్పటికల్లా దాదాపు 9.5 నుంచి 10% కమ్మవారు ఉన్నారు. నేను ఈరోజు మాట్లాడుతూ మా వాళ్ళందరితో నెక్స్ట్ మేయర్, జీహెచ్ఎంసీ మేయర్ అనేది కమ్మవారిని గెలిపించుకుందాం. దాదాపు 25-30 స్థానాల్లో కమ్మవారిని మేయర్లుగా కార్పొరేటర్గా గెలిపించుకొని మేయర్ అనేది కమ్మవారి మేయర్ కావాలని ఒక డిమాండ్ తోటి కేజీఎఫ్ ముందుకెళ్తుంది. దీంతోపాటు తమిళనాడు ఎలక్షన్స్కి 6 నెలల ముందు ఒక 10 లక్షల మందితో అతి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం చెన్నైలో. చెన్నై కానీ తంజావూరు, మదురై ఆ ఏరియాలో ఎక్కడైతే మా సమాజ వర్గం ఎక్కువ ఉంటుందో. తమిళనాడులో కూడా రాష్ట్ర జనాభాలో 8% మా వాళ్ళు ఉన్నారు. కానీ మాకు ఏదైతే రావాల్సిన అవకాశాలు రాకుండా రాజకీయంగా మా వాళ్ళు వెనకబడుతున్నారు. కాబట్టి రాజకీయంగా కమ్మవారిని ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయంతో పాటు ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులకు కావచ్చు, బిజినెస్ వ్యాపారవేత్తలకు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, అందరికీ మేలు చేసే ఉద్దేశంతో, ముఖ్యంగా యువతని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ యొక్క కేజీఎఫ్ అనేది ఈరోజు కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యమైన తీర్మానం, నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కమ్మవారు ఉండాలి.